నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అన్ని శాఖల విభాగాధిపతులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. ఫైళ్ల క్లియరెన్స్ లో వేగం పెంచాలని వ్యాఖ్య. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటామంతి. సీనియారిటీ, సిన్సియారిటీ పనితీరు చూసి పదోన్నతులు ఇస్తామని వెల్లడి. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను అగ్రస్థానంలో నిలుపుతామన్న మంత్రి నారా లోకేష్. ప్రజల ఆకాంక్షల మేరకు పథకాలలో మార్పులు చేర్పులు జరగాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ప్రతి శాఖ చేసిన పనుల్ని తన వద్ద రికార్డు రూపంలో ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని ఆయన దిశానిర్దేశం చేశారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీల సదస్సు నిర్వహించారు. వృద్ధి రేటు పెంపునకు తీసుకోవాల్సిన అంశాలు, అమలు, ప్రణాళికపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రజలు సానుకూల దృక్పథం పెంచేలాగా ప్రభుత్వ శాఖలు పని చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి రాజీ లేదని స్పష్టం చేశారు. టెక్నాలజీ ఆడిటింగ్తో పాటు అధికారుల ప్రవర్తన మారితే ప్రజలు సంతోషిస్తారని అన్నారు. మంత్రులు, ఉన్నతాధికారులు పౌర సేవలను మరింత మెరుగుపరచడానికి పనిచేయాల్సిన సమయం ఇది అని అన్నారు. సేవల డెలివరీ వద్దే సమస్య ఉంటుందని, 3 నెలల్లో అంతా పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు. వీటితో పాటు ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. ప్రజలు సంతృప్తిగా లేకపోతే బంగారం ఇచ్చినా లాభం ఉండదని అభిప్రాయపడ్డారు. అంతా కలిసి పనిచేస్తే 3 నెలల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈరోజు మనందరం కూడా ఆలోచించాల్సింది, ప్రజల కోసం పనిచేస్తున్నాం, ప్రజలు మెచ్చే పాలన ఇవ్వాలి. ఈరోజు ఫస్ట్ మీరు చూసినప్పుడు ఇలాంటి సమస్యల్ని ఏ విధంగా పరిష్కారం చేయాలంటే ప్రజలకు మెచ్చిన పాలన, అవినీతి ఉంది కాబట్టి విజిలెన్స్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చుకున్నాం, ఏసీబీ వచ్చింది. ఇలాంటి అనేక వ్యవస్థలను రూపకల్పన చేశాం. ప్రభుత్వం ఏం చేస్తున్నావో ప్రజలకు తెలియాలి కాబట్టి ఇన్ఫర్మేషన్ కమిషన్ పెట్టుకున్నాం. అంటే మనం చేసే పనులన్నీ ప్రజలకు ఎప్పటికప్పుడు తెలిసి ఒక పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ క్రియేట్ చేయడం కోసం అలాంటి డిపార్ట్మెంట్ పెట్టుకున్నాం. అయితే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అన్ని డిపార్ట్మెంట్ డైల్యూట్ కావడం కానీ, లేకుంటే నాన్ పర్ఫార్మెన్స్ కానీ 2 వచ్చాయి. ఇంకొక పక్కన ఈరోజు అందుకనే టెక్నాలజీ ఒక హ్యాండ్లుగా బిగ్ అడ్వాంటేజ్గా తయారైంది. మనందరికీ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనందరం ఇక్కడ ఉన్నాం. ఈరోజు ఫైల్స్ క్లియరెన్స్ వీ కెన్ గో త్రూ రియల్ టైం. ఎవరు ఏం చేశారో ఈ మంత్లో చూసుకుంటాం. ఈ మంత్లోనే కాకుండా పబ్లిక్ పర్సెప్షన్, ఏ సెక్రటరీ, ఏ ఆఫీసర్ ఎక్కడ పనిచేశారు, మీ కింద నుండే డిపార్ట్మెంట్ యొక్క పర్ఫార్మెన్స్ని ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ, డైలీ మానిటర్ చేసే పరిస్థితికి వచ్చాం టెక్నాలజీ వల్ల. పరిపాలనలో సుపరిపాలన ఇవ్వాలంటే ఎప్పటికప్పుడు సమాచారం తెలియాలి కాబట్టి ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. నేను ఈ పబ్లిక్ పర్సెప్షన్ అన్నిట్లో తెప్పిస్తున్నా. ఏ విధంగా చేస్తాం, ఈరోజు మిమ్మల్ని అందరినీ సెన్సిటైజ్ చేస్తాం. మీరు కూడా ఆ పబ్లిక్, ఫైనల్గా మనం పనిచేసేది ప్రజల కోసం. ప్రజల్ని మెప్పించే టెక్నాలజీలో మీరు పర్ఫెక్ట్గా ఉండొచ్చు, డెలివరీలో పర్ఫెక్ట్గా ఉండొచ్చు, బిహేవియర్లో సరిగా లేకపోతే కూడా ఇట్ విల్ రిఫ్లెక్ట్. మనం చేసిన పని అంతా కూడా పోతుంది. అది కూడా మేము ముందర పెడతాం. కొంతమంది డోంట్ మిస్టేక్ మీ, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అలవాటు అయిపోయి నెగటివ్కి అలవాటు అయిపోయారు. ఏది వచ్చినా హౌ టు అన్డూ ఆలోచిస్తున్నారు. హౌ టు డూ పాజిటివ్లీ కాదు. దాన్ని ఎట్లా స్టాప్ చేయాలి, తెలుసో తెలియకో మీరు ఇది చేసే పరిస్థితికి వస్తున్నారు. అలాంటివి కూడా ఉన్నాయి. అలాంటివి కూడా నేను కేస్ స్టడీస్ చెప్తాను. నో బడీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు డూ దట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్. నీతి నిజాయితీగా పనిచేయాలి. ప్రజలకు ఫలితాలు రావాలి. ప్రజలకు ఫలితాలు రాకుండా మేము మా ఇష్ట ప్రకారం చేస్తాం, పనిగాకపోయినా పర్వాలేదంటే మాత్రం కరెక్ట్ కాదు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అదే మరిగా మీకు రాబోయే రోజుల్లో నేను ఎన్నిసార్లు చెప్పినా కొన్ని డిపార్ట్మెంట్లు ఇంకా గ్యారప్ కాలేదు. అందుకే January 15th is the deadline. All services will be online. No exemption for anybody. Either they have to do it, otherwise it will be serious. అది కూడా ఒక డెడ్ లైన్ పెట్టుకొని వర్క్ చేస్తే తప్ప సాధ్యం కాదు. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడంలో ఉద్యోగులంతా కలిసి రావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. సంస్కరణల ఫలాలు గ్రామాల్లో ప్రజలకు సేవ చేయడంలో చూపించాలని
ఉద్యోగులందరికీ హితో పలికారు. జీతాలు ఇంకా పెరగాలంటే రాష్ట్ర ఆదాయం పెరగాలని ఆయన తెలిపారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా విభాగాల అధికారులతో ఆయన మాటామంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాఖాపరమైన సమస్యలను ఉద్యోగులు, అధికారులు పవన్కు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆదాయ పెంపుపై అధికారులు దృష్టి పెట్టాలని కోరారు. పల్లెలే దేశానికి వెన్నెముక అన్న ఆయన పల్లెలను బాగు చేసేందుకే పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నానని గుర్తు చేశారు. పంచాయతీరాజ్ శాఖలో పదోన్నతులు ఇవ్వకపోవడం సరికాదనిపించిందని వెల్లడించారు. గత ప్రభుత్వంలో ప్రతి పోస్టుకు బదిలీ రేటు పెట్టారని విమర్శించారు. పోస్టులు బదిలీలకు రేట్లు పెట్టే పద్ధతిని పూర్తిగా ఆపాలని ఉన్నతాధికారులకు చెప్పానని అన్నారు. అదేవిధంగా గుత్తేదారులకు సకాలంలో డబ్బు చెల్లించాలని చెప్పానన్న ఆయన పంచాయతీరాజ్ అనుబంధ శాఖలో 2 లక్షల మంది ఉన్నారని తెలిపారు. సిన్సియారిటీ, సీనియారిటీని చూసి పదోన్నతులు ఇవ్వనున్నామని ఆయన పేర్కొన్నారు. నేను ఛార్జ్ తీసుకున్నప్పుడు ఏ శాఖ అనేది తీసుకోవాలనుకున్నప్పుడు పల్లె నిజంగా మన దేశానికి వెన్నెముక. అందుకని అలాంటి పంచాయతీ రాజ్ని నేను ఒక ఆన్ పర్పస్ ఆప్ట్ చేసుకున్నాను. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి నాకు సంబంధించిన శాఖ వరకు నేను ఏదైనా చేయగలను అనేది ఇప్పుడు ఒకటి ఉండేది. సో దాంట్లో వెంకటకృష్ణ గారితో మాట్లాడినా, మన కృష్ణతేజ గారితో మాట్లాడినా చాలా సందర్భాల్లో ఏమున్నాయి మేజర్గా అంటే చాలాసార్లు ఉద్యోగులు నా దగ్గరికి రావటం ఇవన్నీ చూసి నేను ఏం చేయగలం మనకి అంటే చాలా రిఫార్మ్స్ బాకీ ఉండిపోయినాయి అన్నారు. సో దీన్ని శశిభూషణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి చాలాసార్లు దాని మీద మాట్లాడి ఫైనల్గా మేము ఏమనుకున్నాం అంటే ఇంపాక్ట్ఫుల్గా పని చేయాలి. అంటే నేను ఏ మనిషి అయినా సరే సగటు మనిషి ఏం కోరుకుంటాడంటే ఎక్కడో ఉన్న స్థాయి నుంచి నేను ఏదో ఒక మెట్టి ఎదగాలనుకున్నాను. ఎక్కడేసిన గొంగలు అక్కడేలా ఎట్లా అయితే నేను ప్రారంభించానో అక్కడే 20 సంవత్సరాలు నా బిడ్డ పుట్టినప్పుడు నాకు అదే ఉండి నా బిడ్డ పెళ్ళవుతున్నా కానీ నేను అక్కడే ఉండిపోయాను అనే మాట ఇవన్నీ మనం తరచుగా వింటూ ఉంటాం. ఇది ఎందుకు ప్రమోషన్ అనేది ఎందుకు ఇంత బలంగా నేను పట్టుకుని కూర్చున్నానంటే మనం ప్రజలకి మాట ఇచ్చాం. ఇది ఒక పొలిటికల్ స్పీచ్గా నేను చెప్పట్లేదు, కానీ ఒక సక్సెసివ్ గవర్నమెంట్స్ కంటిన్యూటీ ఆఫ్ గవర్నెన్స్. అలాగే ప్రీవియస్ గవర్నమెంట్లో రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్ చేయలేదు. మేజర్గా నేను విన్నది ఏంటంటే ప్రతి పదవికి ట్రాన్స్ఫర్కి ఒక రేట్ కార్డు ఉందని నేను వినేవాళ్ళం. నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. కష్టపడి చదువుకొని ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఒక ఊరి నుంచి ఒక ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే రేట్ కార్డు ఉంటుంది. అంటే ఈ ప్రమోషన్ కావాలంటే ఒక రేట్ కార్డు ఉంటుంది. అసలు ఇది పోవాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. సో నేను పిఆర్ ఉద్యోగులు కానీ, రూరల్ వాటర్ సప్లై కావచ్చు, మన రోడ్లు వేసే శాఖ కావచ్చు, ఎవరికైనా సరే దాదాపు మన పిఆర్లో అవుట్సోర్సింగ్ దగ్గర నుంచి రెగ్యులర్ ఎంప్లాయీస్ అందరితో కలిపి దాదాపు 170,000 మంది దాదాపు అన్నీ చూస్తే గ్రామీణాభివృద్ధి విభాగం ఇవి అన్ని లెక్కలు తీసుకుని దాదాపు 2 lakh ఎంప్లాయీస్ ఉంటారు మన దగ్గర అవుట్సోర్సింగ్తో కలుపుకొని. సో దీంట్లో ఎగ్జామ్స్ రాసి వచ్చి వీళ్ళందరికీ మనం పదోన్నతి ఎలా ఇవ్వాలి, ట్రాన్స్పోర్ట్స్ ఎలా ఇవ్వాలి అని కూర్చున్నప్పుడు పాపం దీనికి మేమందరం కలిసి ఇది ఒక్కళ్ళు చేసింది కాదు. నేను అనుకుంటే సరిపోదు. నాలాగా చాలామంది గొప్ప ఆలోచనలు, మంచి ఆలోచన ఉండొచ్చు, కానీ అంత సమర్థత కలిగి అంత ఇంటిగ్రిటీ ఉన్న ఒక అధికారుల సమూహం చాలా చాలా ఎసెన్షియల్. ఈ రోజున మీరు థ్యాంక్స్ చెప్తున్నారు అంటే నేను ఒక ఇనిషియేట్ చేయగలను. నేను చేసింది నేను ఏం కల్పించుకోను. ఐ నీడ్ ఎ క్లీన్ అండ్ ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ కావాలి ఈ మన శాఖ, నా కంట్రోల్లోని శాఖ గురించి. సో నేను ఎవరికి కూడా నేను ఒకటే సింపుల్ డైరెక్షన్ ఇచ్చాను. నాకు ఎవరో తెలియదు. నా స్థాయిలో నేను ట్రాన్స్ఫర్ చేసే ఒక 10-12 ఉంటాయి, 14. నేను చేయగలిగే ఏం చేశానంటే, మీరు నాకు వీళ్ళెవరో తెలియదు. నాకు అంటే సీనియారిటీ చూడండి, ఇంటిగ్రిటీ చూడండి, కేపబిలిటీ చూడండి, అండ్ ఇవన్నీ చూసి నాకు ఒక లిస్ట్ ఇవ్వమని చెప్పాను. నాకు వీళ్ళెవరు దీన్ని మీరు కొంత పర్సనల్గా కొంత రిపోర్ట్స్ తీసుకోండి. అలాగే దాంతోపాటు ప్రతి మంత్రి గారు కానీ, ఎమ్మెల్యేస్ కానీ ఏమి ఇచ్చినా కానీ వాళ్ళ లిస్ట్ కూడా తీసుకోండి. వాళ్ళు కూడా జనరల్గా సిఫార్సులు చేస్తారు, మాకు ఈ అధికారి కావాలి, ఈ అధికారి కావాలంటే. నేనేం చెప్పానంటే, ఎవరిని డిసప్పాయింట్ చేయొద్దు, కానీ మీరు ఒక ఫ్రేమ్వర్క్ పెట్టండి. ఒక అధికారికి ట్రాన్స్ఫర్ కావాలన్నా, ప్రమోషన్ కావాలన్నా ఒక ఫ్రేమ్వర్క్ పెట్టండి. ఆ ఫ్రేమ్వర్క్లో గౌరవ మంత్రి వర్గ సభ్యులు ఇచ్చినా, గౌరవ ఎమ్మెల్యేలు ఇచ్చినా కానీ మీరు ఆ ఫ్రేమ్వర్క్లో పడితే ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్. ఆ ఫ్రేమ్వర్క్లో పడపోతే అది నేను చెప్పినా కానీ చేయగలను. ఇప్పుడు అలాగే మీరు కొంత
జీతాలు కొంచెం సరిపోవట్లేదు, ఇవన్నీ అంటే ఫస్ట్ మన సంపదని ఉత్పత్తి చేసిన తర్వాతే, సంపదని పెంచిన తర్వాతే మనం ఏదైనా అడగం. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏం చేశారు, కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితి కూడా ఎట్లా అయిపోయిందంటే మనం పని చేయకుండా, ఏ అభివృద్ధి చూపించకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అసలు డబ్బులు పెట్టకుండా ఎలాగ మనకి సంపద పెరుగుద్ది. అలాగే మీరు చెప్పినట్టు కొంత పొలిటికల్ వ్యవస్థ కొంత మారాలి, అకౌంటబుల్ వ్యవస్థ ఉండాలి. సో వీటన్నిటి మీద కూర్చొని చాలా చాలా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఇవన్నీ జరిగినాయి. సో నా కోరిక, నా విజ్ఞాపన, నా విన్నపం, మేము ఏదైతే సదుద్దేశంతో చేసామో దాన్ని మీరు ప్రజలకి చేరువయ్యేలాగా మీరు ఆ సేవలు అందించేలా చేయమని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. దేశ ఏఐ విప్లవంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రపదాన నిలుపుతామని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. మార్చిలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన చేస్తామంటూ వెల్లడించారు. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్న గూగుల్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు అనుబంధంగా ఇన్స్టన్ న్యూ వెబ్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో డేటా సెంటర్ సర్వర్ తయారీ ఏకో సిస్టమ్ను రాష్ట్రంలో నెలకొల్పడానికి సహకారం అందించాలని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ను ఆయన కోరారు. ఏపీలో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పటిష్టతో పాటు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ అమెరికాలో దిగ్గజ సంస్థల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించారు. 4వ రోజు పర్యటనలో భాగంగా గూగుల్, జూమ్, అడబో, వినిండియా, ఇంటెల్ సీఈఓలతో భేటీ అయ్యారు. విశాఖలో $15 బిలియన్ పెట్టుబడులకు ముందుకు వచ్చేందుకు గూగుల్ ఉన్నత స్థాయి బృందానికి మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. విశాఖలో ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టు పనులను ప్రారంభించడం, అమలు కావడంపై మంత్రాలు జరిపారు. మార్చిలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపనపై చర్చించారు. ఇన్స్టన్ న్యూ వెబ్ కార్పొరేషన్ ద్వారా డేటా సెంటర్ సర్వర్ తయారీ ఏకో సిస్టమ్ను ప్రోత్సహించాలని లోకేష్ కోరారు. రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరు మండలం వడ్డమాను గ్రామంలో మంత్రి నారాయణ పర్యటించారు. వడ్డమాను గ్రామ రైతులంతా ల్యాండ్ పుల్లింగ్కు సానుకూలంగా ఉన్నారని తెలిపారు. రైతులకు ఇచ్చే ఫ్లాట్లలో ముందుగా 2 వరుసల రోడ్లను నిర్మించి వాటిని వినియోగంలోకి అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరు మండలం వడ్డమాను గ్రామంలో మంత్రి నారాయణ పర్యటించారు. స్థానిక శాసనసభ్యులు శ్రావణ్ కుమార్తో కలిసి ఆయన రైతులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ల్యాండ్ పుల్లింగ్ పథకంపై రైతుల యొక్క అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో మైనేని సత్యనారాయణ, పినక తరుణసాయి, నిడదవోలు శివపార్వతి అనే 3 రైతులు ల్యాండ్ పుల్లింగ్ కోసం తన భూమి దస్తావేజులను నేరుగా మంత్రి నారాయణకు అందజేశారు. రైతులతో సమావేశం అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ వడ్డమాను గ్రామ రైతులంతా ల్యాండ్ పుల్లింగ్కు సానుకూలంగా ఉన్నారని తెలిపారు. గతంలో భూ సమీకరణలో రైతులకు ఎదురైన ఇబ్బందులు ఏవీ లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. రైతుల సమస్యలు పరిష్కరించవలసిన బాధ్యత మాపై ఉంది. రైతులు అడిగిన కొన్ని అంశాలను ముఖ్యమంత్రితో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి అన్నారు. 29 గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు వడ్డమాను గ్రామంలో కూడా మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి స్పష్టం చేశారు. రైతులకు ఇచ్చే ఫ్లాట్లలో ముందుగా 2 వరుసల రోడ్లు నిర్మించి వాటిని వినియోగానికి అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. 2019లో ప్రభుత్వం మారటం వల్ల రైతులు ఇబ్బందులు పడ్డారని, గత ప్రభుత్వం నిర్వాహకంతోనే నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. గ్రామంలో వచ్చి యాక్చువల్గా వీళ్ళందరితో మాట్లాడి వీళ్ళందరూ కొన్ని విషయాలు చెప్పారు. వీటిలో కొన్ని మా లెవెల్లో చేయగలిగినవి ఇమీడియట్గా చేస్తానని చెప్పాను. కొన్ని ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలి. నేను శ్రావణ్ గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అవి డిసైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ రోడ్లు, డ్రైన్స్ అవి సరిగా లేవు, మాకు ఇమీడియట్గా చేయమని శాసనసభ్యుడు శ్రావణ్ ఇక్కడ ఎంటర్ అయ్యేటప్పుడే, ఈ ఊరు ఎంటర్ అయ్యేటప్పుడే అప్రోచ్ రోడ్డు బాగాలేదు, అంతేకాని గ్రామంలో కూడా ఫెసిలిటీస్ లేవు. వీళ్ళకి యాక్చువల్గా ఎలక్షన్ జరగనందువల్ల వీళ్ళకి ఫండ్స్ రావట్లేదంటే నేను ఇప్పుడే చెప్పాను శ్రావణ్కి. 29 గ్రామాల్లో ఆ గ్రామాలన్నీ అప్గ్రేడ్ చేయడానికి 900 కోట్లు అవుతుంది. అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్, రోడ్డు, దాన్ని ఆల్రెడీ యాక్సెప్ట్ చేసాము. డిపిఆర్ కన్సల్టెంట్లు చేస్తున్నారు. ఆ డిపిఆర్లు ఎమ్మెల్యే గారికి చూపించమన్నాం. ఏదైనా ఉంటే యాడ్ చేస్తే అవి కూడా వచ్చేసి 6 నెలల్లో ఆ యొక్క 9 గ్రామాల్లో 100% చేసేట్టుగా చేయాలని ఆదేశించాం. ఆ విధంగా జరుగుతుంది. ఈ గ్రామంలో కూడా నేను అదే చెప్పాను, ఇమీడియట్గా కన్సల్టెంట్ పంపిస్తాము, మీరు వాళ్ళు తయారు చేస్తారు డిపిఆర్. ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్న పెద్దలతో వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసుకొని ఏదైనా మార్పులు చేర్పులు చెప్తే ఇమీడియట్గా టేకప్ చేసి ఇక్కడ కూడా ఆ మిగతా గ్రామాలకు అలా కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా ఆ రోజు లోపల కంప్లీట్ చేస్తామని నేను అందరికీ చెప్పడం జరిగింది. మళ్ళా కూడా మేము ఇంకా కొన్ని ఇష్యూస్ చెప్పారు వీళ్ళు యాక్చువల్గా, అవి కూడా యాక్చువల్గా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తీసుకుంటాం. అయితే అందరూ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ చాలా పాజిటివ్గా ఉన్నారు ల్యాండ్ పుల్లింగ్ ఇవ్వడానికి. ఎవరు కూడా వ్యతిరేకం చెప్పలేదు.
వాళ్ళైతే కొన్ని సమస్యలు చెప్పారు, అవన్నీ తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేస్తాం. వాటిలో ఏవైతే వీలైతే ఇబ్బంది లేకుండా ఉంటే అవన్నీ చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన శ్రీ దుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చే భవానీలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఇంద్రకీలాద్రి కొండ చుట్టూ 9 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ అనంతరం భవానీలు దుర్గమ్మ వారిని దర్శించుకుంటారని చెప్పారు. భవానీల రాక సందర్భంగా డిసెంబర్ 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై వీఐపీ, వీవీఐపీ దర్శనాలను రద్దు చేస్తున్నట్లుగా వెల్లడించారు. భవానీ భక్తుల కోసం 3 హోమగుండాలను ఏర్పాటు చేశామని అన్నారు. ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణ ఏర్పాట్లను దేవస్థానం ఉన్నతాధికారులు, పోలీసులు, జిల్లా అధికారులతో కలిసి హోంమంత్రి అనిత పరిశీలించారు. అనంతరం కమాండ్ కంట్రోల్ రూమ్ లో అధికారులతో సమావేశమయ్యారు. దుర్గగుడి ఈవో సేనానాయక్, దుర్గగుడి చైర్మన్ బొర్రా గాంధీ, జాయింట్ కలెక్టర్ ఇలాకయ్య, పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు, మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర తదితరులు సమావేశంలో పాల్గొని ఏర్పాట్ల యొక్క వివరాలను వివరించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ 11వ తేదీన భవానీ దీక్షల విరమణ ప్రారంభమవుతాయని, 15వ తేదీ వరకు జరుగుతాయని వివరించారు. ఏడాది దాదాపు 6 లక్షల మందికి పైగా భవానీలు వస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు. ఇంద్రకీలాద్రి కొండ చుట్టూ 9 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ అనంతరం భవానీలు దుర్గమ్మ వారిని దర్శించుకుంటారని చెప్పారు. భవానీల రాక సందర్భంగా డిసెంబర్ 11 నుంచి 15వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై వీఐపీ, వీవీఐపీ దర్శనాలు రద్దు చేస్తున్నట్లుగా వెల్లడించారు. భవానీ భక్తుల కోసం 3 హోమగుండాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. క్యూ లైన్లో ఉండే భక్తులకు పాలు, బిస్కెట్లు, మజ్జిగ, మంచినీళ్లు అన్ని అందజేస్తామని అన్నారు. చిన్నపిల్లలు తప్పిపోకుండా వారి చేతికి స్కానర్ ట్యాగ్ పెడుతున్నట్లుగా తెలిపారు. దాదాపు 60 లక్షల లడ్డూలు భక్తులకు అందుబాటులో ఉంచుతున్నామని అన్నారు. అలాగే భక్తులకు నిత్య అన్నదానం జరుగుతుందని తెలిపారు. శానిటేషన్ సిబ్బందిని అన్ని ప్రాంతాల్లోని దేవాలయాల వద్ద ఏర్పాటు చేశామని అన్నారు. భవానీ భక్తుల స్నానాలు ఆచరించడానికి నదీ ఘాట్లలో జల్లు స్నానాలు ఏర్పాటు చేస్తామని మంత్రి అనిత వివరించారు. భవానీ దీక్షల విరమణ అన్నది ప్రతి సంవత్సరం జరిగినట్టుగా ఈ సంవత్సరం 11వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ కార్యక్రమం అన్నది జరగబోతుంది. లక్షలాది మందికి భక్తులు ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి అమ్మ దర్శనం చేసుకొని భవానీ దీక్ష విరమణ చేయటం అన్నది మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనున్న తెలుగు వాళ్ళే కాకుండా చాలామంది భవానీ భక్తులు, అదేవిధంగా అమ్మవారి భక్తులు, కనకదుర్గమ్మ అమ్మవారి భక్తులు చాలామంది భవానీ దీక్షలు వేసుకొని 40 రోజుల పాటు దీక్షతో 40 రోజులు కార్యక్రమం చేసి తర్వాత ఇక్కడికి వచ్చి దీక్ష విరమణ అనేది చేయటం మనందరికీ కూడా తెలుసు. పోలీస్ డిపార్ట్మెంటు, ఎండోమెంట్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు అందరూ కూడా కోఆర్డినేషన్తో లాస్ట్ దసరా ఉత్సవాలను చేసుకోవడం జరిగింది. అదే స్ఫూర్తితో ఈరోజు మళ్ళీ తిరిగి 11వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు జరగబోవు ఈ భవానీ దీక్ష విరమణ కార్యక్రమానికి కూడా మా అంచనా లాస్ట్ ఇయర్ 3,20,000 మంది రావటం జరిగింది. ఈ సంవత్సరం దగ్గర 6 లక్షల మంది వస్తారని ఒక అంచనా కూడా మా అందరికీ కూడా ఉంది. ఎందుకంటే భక్తుల తాకిడి పెరిగిన దృష్ట్యా మొన్ననే నేను సిపి గారికి ఫోన్ చేశాను, ఏంటి సార్ ఇంత ఆదివారం కూడా ఇంత ట్రాఫిక్ జామ్ ఉందండి అని. ఎవ్రీ సండే అమ్మ దర్శనం దగ్గరికి 60,000 మంది వస్తున్నారండి అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అంటే ఈరోజు భక్తులు సంఖ్య పెరిగింది. భవాని మన అయ్యప్ప మాలలు వేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ కంటిన్యూగా ఇక్కడ కనకదుర్గమ్మ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళటం అన్నీ అలవాటు. సో ఇవన్నీ నేపథ్యంలో దీని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయటమే కాదు, భక్తులకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి అని చెప్పి కలెక్టర్ గారు, అదేవిధంగా జేసీ గారు, అదేవిధంగా మా టెంపుల్ చైర్మన్ గారు, ఈఓ గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు, మా డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, మా సిపి గారు రాజశేఖర బాబు గారు అందరూ కూడా కోఆర్డినేషన్తో గత 20 రోజుల నుంచి కూడా అన్ని భద్రతా ఏర్పాట్లు, అదేవిధంగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే మ్యాక్సిమం అన్నీ కంప్లీట్ అయినాయి. ఇప్పుడే అమ్మ దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత కూడా కొండ మీద కూడా కొన్ని ప్లేసెస్ కూడా చూడటం జరిగింది. ఇప్పుడు 2 హోల్డింగ్ పాయింట్స్ పెట్టి 2 హోల్డింగ్ పాయింట్స్ దగ్గర కూడా ఒకేసారి 2 హోల్డింగ్ పాయింట్స్ నుంచి వచ్చిన వాళ్ళు దర్శనం చేసుకునే విధంగా ఈరోజు ఈఓ గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, మా సిపి గారు అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీటితో పాటు ఇక్కడ మనకేంటంటే డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు దర్శనానికి వెళ్ళరు. వచ్చిన వాళ్ళు కంపల్సరీగా కృష్ణా నదిలో స్నానం చేసి అందులో ఒక 60% ఆఫ్ పీపుల్ గిరి ప్రదక్షిణ చేసి ఒక 9 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేసి తర్వాత క్యూ లైన్లోకి వస్తారు. క్యూ లైన్లో వచ్చిన తర్వాత ఇంచుమించుగా ఒక 1 కిలోమీటర్ అమ్మ దర్శనం ఉంటుంది. అంటే ఓవరాల్గా 10 కిలోమీటర్ల వాళ్ళు నడిచే కార్యక్రమాన్ని కూడా తీసుకుంటారు. దీనివల్ల మ్యాక్సిమం మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా దగ్గర ఇంతకుముందు టాయిలెట్స్ను ఒక 280 ఎంతో పెట్టిన వాళ్ళు ఈరోజు డబుల్ చేశారు. 28 పాయింట్లో 485 టాయిలెట్స్ పెట్టడమే కాకుండా మొబైల్ టాయిలెట్స్ని కూడా ఏర్పాటు చేసి దారి పొడుగునా ఉన్న భక్తులకి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నారు. అదేవిధంగా ఇంచుమించుగా 15 లక్షల వాటర్ బాటిల్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది 83 పాయింట్స్లో.
వాళ్ళే కాకుండా శానిటేషన్ వర్కర్స్ కూడా, ఎందుకంటే కంపల్సరీగా ఇక్కడ భవానీ దీక్షలు విరమణ కాబట్టి వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా అమ్మకి మొక్కుబడులు చెల్లించుకొని అక్కడ స్నానం చేసి వెళ్ళేటప్పుడు కూడా ఎటువంటి శానిటేషన్ ప్రాబ్లమ్స్ రాకుండా దగ్గర 4,000 మంది శానిటేషన్ సిబ్బందిని కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పుడే సిపి గారు 4,000 మందిని ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగిందని చెప్పున్నారు. వీటితో పాటు కంటిన్యూ మానిటరింగ్. మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే సిపి గారు ఎక్కడ పడితే అక్కడ కెమెరాస్ పెట్టారు. ఈరోజు విజయవాడ మొత్తం ఎటు కదిలినా కెమెరాస్ ఉంటాయి. అదొకటి మనకి అడ్వాంటేజ్. అది మాకు అడ్వాంటేజు, దొంగలకి డిసడ్వాంటేజ్. కాబట్టి అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు కూడా ఈసారి అంటే అలాంటి ఆలోచన పెట్టుకోరని నేను పర్టికులర్గా ఈ మాట కూడా మీడియా పరంగా చెప్తున్నా. రైతుల వద్ద ఉన్న ధాన్యం చివరి గింజ వరకు మద్దతు ధరకే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందంటూ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు రైతులకు భరోసానిచ్చారు. గత నెలలో వచ్చిన మొంతా దిత్వా తుఫాన్ల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, తుఫాను బారి నుండి పంటలను రక్షించుకునేందుకు యంత్రాల సహాయంతో వరి కోతలు పూర్తి చేస్తారని, యంత్రాలతో కోసిన ధాన్యంలో తేమ శాతం అధికంగా ఉంటుందని అన్నారు. గన్నవరం మండలం పురుషోత్తపట్నం గ్రామంలోని రైతు సేవా కేంద్రాన్ని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ రైతు సేవా కేంద్రం ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను, రైతులకు ధాన్యం చెల్లింపులను ఆయన పరిశీలించారు. అనంతరం గ్రామంలోని లక్ష్మీ మారుతి రైస్ మిల్లును సందర్శించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ గత నెలలో వచ్చిన మొంతా దిత్వా తుఫాన్ల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, తుఫాను బారి నుండి పంటను రక్షించుకునేందుకు యంత్రాల సాయంతో వరి కోతలు పూర్తి చేశారని, యంత్రాలతో కోసిన ధాన్యంలో తేమ శాతం అధికంగా ఉంటుందని అన్నారు. రైతులు ధాన్యాన్ని పూర్తిగా ఎండబెట్టాలని, తేమ శాతం 17 లోపు వచ్చే వరకు ఆరబెట్టాలని సూచించారు. 17 లోపు తేమ శాతం ఉంటే ప్రభుత్వ మద్దతు ధర బస్తాకి 1,777 రూపాయలు వస్తుందని అన్నారు. బాపులపాడు మండలంలో 32,693 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించవలసి ఉండగా ఇప్పటి వరకు 4,855 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని అన్నారు. గన్నవరం మండలంలో 31,316 మెట్రిక్ టన్నుల ధాన్యానికి గాను 6,945 మెట్రిక్ టన్నులు, ఉంగుటూరు మండలంలో 69,470 మెట్రిక్ టన్నులకు గాను 18,968 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించినట్లుగా వివరించారు. ప్రభుత్వం సేకరించిన ధాన్యానికి 48 గంటల్లోనే రైతుల ఖాతాలకు డబ్బును జమ చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ధాన్యం కొనుగోలులో రైతులను ఇబ్బంది పెట్టవద్దని అధికారులకు సూచించారు. తేమ శాతం విషయంలో స్వల్ప తేడా ఉన్నప్పటికీ రైతులకు మద్దతు ధర లభించేలాగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హలో, రాజేంద్ర ప్రసాద్ గారిని మాట్లాడేది. నేను యార్లగడ్డ వెంకటరావునండి. ఏం లేదు, మీది ఈ లక్ష్మీ మారుతి రైస్ మిల్క్ తోలారు కదా, రైస్ మీరు ఒడ్లు పురుషోత్తపట్నం మిల్క్ తోలారు కదా. ఒక్క నిమిషం, ఎంఆర్ఓ మాట్లాడతారు, లైన్ లో ఉన్నాడు. రాజేంద్ర ప్రసాద్ గారు, నేను ఎంఆర్ఓ అని, గన్నవరం ఎంఆర్ఓ. నమస్తే. మీతో గన్నవరం ఎమ్మెల్యే గారు యార్లగడ్డ వెంకట్రావు గారు మాట్లాడతానంటున్నారు. మీరు మాకు ధాన్యం అమ్మారు కదా, అది కరెక్టేనా? ధాన్యం ప్రభుత్వానికి ఇచ్చారు, అది ఓకే కదా? 65 బస్తాలు ఇచ్చారు ఒక దాంట్లో. 61,594 రూపాయలు పడ్డాయా మీకు? ఎంత టైం పట్టింది మీకు పడ్డానికి? 2 రోజులు పడిపోయింది. మిల్లర్ ఏమన్నా తక్కువగా ఏమన్నా కోత కోసాడు ఏమన్నా? లక్ష్మీ మారుతి రైస్ మిల్ అతను ఏమన్నా కోత వేసాడా? మీ దాంట్లో ధాన్యంలో తగ్గించాడు ఏమన్నా? ఏమన్నా తగ్గించారు? ఇబ్బంది ఏమి రాలేదుగా మీకు? ఓకే, ఎమ్మెల్యే గారు మాట్లాడతానంటున్నారు, ఒకసారి మాట్లాడండి. మీరు హ్యాపీనే కదా? మీ డబ్బులు మీకు పడిపోయినాయి ఒక రోజులో. సరే అండి, ఉంటా. నమస్కారం. ఆడు చూపిస్తుంది, మీరు రైతే కదా, రైతు కదా కలెక్టర్ గారితో కూడా పొద్దున్న చెప్పా. పరిస్థితుల్లో ఇది అడ్రస్ చేయండి, ఏ ప్లేస్ కరెక్ట్ చేస్తే నేను విజిట్ చేస్తాను అన్నారు. పాయింట్ ప్రకారం దించుకోమంటేనేమో మాకు సైడ్ జాబ్ 1,520 1400 ఇచ్చేవాళ్ళు ఉన్నారు. దీని సొల్యూషన్ ఏంటండి? దీని సొల్యూషన్ చెప్పండి. మీరు చెప్తే ఇప్పుడు మీకున్న ఇబ్బంది, మీ సొల్యూషన్ చెప్పండి.
అంటే ఇప్పుడు మీరు ఇక్కడ తేమ శాతం చూశారు, వీళ్ళు 20 అంటున్నారు. రైస్ మిల్ ఎక్కడ మిల్లు కూడా వెళ్దాం అటు కూడా వెళ్దాం. అక్కడ చూపిస్తే 24, 26 చూపిస్తాం. మీరు ఇప్పుడు కూడా ఎందుకు వచ్చారంటే ఆర్బీకే సెంటర్ లో టైం కొంటారో లేదో చూద్దామని 10 నిమిషాల ముందు వచ్చి చెప్పకుండా. నేను పొద్దునే ఫోన్ చేశాను, అందరూ ఉంటారు కదా. మా పార్టీ లీడర్లకు కూడా చెప్పండి, ఎన్డీఏ లీడర్లు 3 పార్టీలు ఎవరికీ చెప్పాలి. సో ఈ నిషేధకాలకేమో ఎంత ఆరబెట్టినా 17 శాతానికి తెచ్చుకోలేకపోతున్నాం. ఆ 20 ఆ మధ్యలో దించుకుంటానంటేనే దించుకోలేదు. ఆ ప్రకారం కేజీ కట్ చేసినా. ఇప్పుడు మరి మీరేం చేస్తున్నారు? మిల్లర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారా? ఆర్బీకే గారు మాట్లాడుతున్నారా? మా దగ్గర చూస్తే 20 ఉందని మాట్లాడుతున్నారా? మీరు ఫ్రీగా చెప్పండి, నాకు ఆన్సర్ చెప్పండి, ఏది ఉంటే చెప్పండి. మీ రిజిస్టర్ తీసి ఎవరు కొన్నారు, ఏం ప్రాబ్లమ్స్ వచ్చారు చెప్పండి. మీ ఎఫ్టీఓలు కూడా ట్రాన్స్పోర్ట్ ఇష్యూలు కూడా ఉన్నాయా? మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు మరియు దహించు అగ్ని అంతర్జాతీయ పరిచర్యల సంయుక్త ఆధ్వర్యంగా నిర్వహించినటువంటి కార్యక్రమంలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ జెనీవా మరియు దహించు అగ్ని ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున ఉచిత లీగల్ ఎయిడ్ సెల్ ప్రారంభించబోతున్నామని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ జెనీవా ఏపీ వైస్ ప్రెసిడెంట్ రెవరెండ్ డాక్టర్ బిషప్ థామస్, హ్యూమన్ రైట్స్ కమిషన్ జెనీవా జాతీయ అధ్యక్షుడు కుందవరం రాజనందన్ విజ్ఞాన్ ఆనంద్తో తెలియజేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నా 35 సంవత్సరాల పరిచర్యలో హృదయ వేదనతో నిండిన వారు, దోపిడీకి గురైన వారు, న్యాయానికి నోచుకుని అనేక మంది అభాగ్యులను చూశాను. ఈ అనుభవాలు నా హృదయాన్ని తీవ్రంగా కదిలించాయి. సమాజ శ్రేయస్సు పట్ల ఉన్న భారంతో పేదలకు మరియు పీడితులకు న్యాయ సంబంధిత అవగాహన, మార్గదర్శకత్వం మరియు సహాయాన్ని అందించాలన్న లక్ష్యంతో ఈ ఉచిత లీగల్ ఎయిడ్ సెల్ను ప్రారంభించాము. న్యాయ సహాయం కోసం మమ్మల్ని సంప్రదించవలసిన వారికి ఇది అధికారిక సంప్రదింపు ఫోన్ నెంబర్. అదేవిధంగా తమ జ్ఞానం మరియు సేవల ద్వారా సమాజ అభ్యున్నతికి తోడ్పడదలిచిన డైనమిక్ లాయర్లందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని, సమాన హక్కులు కలగాలని, చట్టం ముందు అందరూ సమానమేనని అన్నారు. ప్రతి ఒక్క పౌరుడికి అనేక చట్టాలు ఉన్నాయని, వాటిని ఎలా కాపాడుకోవాలని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు. అనేక రాష్ట్రాలు, జిల్లాల్లో ప్రయాణించి ప్రతి ఒక్క హక్కులను కాపాడే విధంగా తెలియజేయాలని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. పేదవారికి, మహిళలకు, చిన్నపిల్లలకు అనేక రకాలుగా అన్యాయాలు జరుగుతున్నాయని, వాటిని డబ్బున్న వారు అణచివేస్తున్నారని అన్నారు. ఎవరికైనా సమస్య ఉన్నప్పుడు మాకు కాల్ చేయాలని అన్నారు. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ జెనీవా యొక్క వైస్ ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ యొక్క వైస్ ప్రెసిడెంట్గా నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు హ్యూమన్ రైట్స్ డేని పురస్కరించుకొని ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి నేను ముందుకు వచ్చాను. వీఆర్ ప్లీజ్ టు అనౌన్స్ ద ఫార్మేషన్ ఆఫ్ ద ఫ్రీ లీగల్ ఎయిడ్ సెల్, అంటే ఉచిత న్యాయ సలహా కేంద్రాన్ని మేము ప్రారంభిస్తున్నాం. ఎందుకంటే చాలామంది బీద వాళ్ళు, బడుగు వర్గానికి సంబంధించిన వాళ్ళు మరి ఎలాగా వాళ్ళకు అన్యాయం జరిగినప్పుడు లాయర్స్ దగ్గరికి వెళ్ళటం, ఒకవేళ వెళ్ళినా కూడా వాళ్ళకు ధన సహాయం లేకపోవటం వలన వెనక తగ్గిపోవటం అనేది జరుగుతుంది. సో మా తరపున, మా మినిస్ట్రీ, మా ట్రస్ట్ తరపున ఈరోజు దయించకనని ఒక ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ తరపున మేము ఆ లాయర్కి చెల్లించాల్సిన ఫీజు ఏదైతే ఉందో అది బీద వాళ్ళు ఒక జెన్యూన్ కేసు అయితే మేమే ఆ ఫీజు చెల్లించి ఆ కేసును ముందుకు తీసుకెళ్ళటానికి మేము పూనుకున్నాము. ఇటువంటి అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ క్రిస్మస్ను పురస్కరించుకొని మరి 15 లక్షల రూపాయలు విలువ కలిగిన బట్టల్ని బీద వాళ్ళకి అలాగే సేవకులకి పంచిపెట్టడం అనేది ఈ రోజు నుండి ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మరి జాతి, మత, కుల ఎవరైనా పర్వాలేదు. మేము క్రైస్తవులైనప్పటికీ క్రైస్తవులకు మాత్రం కాదు, ఏ ఒక్కరైనా మమ్మల్ని సంప్రదించవచ్చు. మా దగ్గర ఒక ఫోన్ నంబర్స్ కూడా ఉన్నాయి దీనికోసం. ఆ నంబర్కి మీరు సంప్రదిస్తే కనుక ఖచ్చితంగా మీకు మేము సహాయపడటానికి, అన్ని రకాలుగా సహాయపడటానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ ఫోన్ నంబర్ 8519699199 8551996999. వార్తలు ముగించే ముందే హెడ్లైన్స్ మరొకసారి. అన్ని శాఖల విభాగాధిపతులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. ఫైళ్ల క్లియరెన్స్ లో వేగం పెంచాలని వ్యాఖ్య.
పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటామంతి. సీనియారిటీ, సిన్సియారిటీ, పనితీరు చూసి పదోన్నతులు ఇస్తామని వెల్లడి. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను అగ్రస్థానంలో నిలుపుతామన్న మంత్రి నారా లోకేష్. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.